ఒకరు సుప్రీంకోర్టుకు వెళితే మరొకరు హైకోర్టు తలుపులు తట్టారు. ఇంకొకరు సిబిఐ దర్యాప్తుకు డిమాండ్ చేశారు. ఇక కేంద్రం కూడా కదిలింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని సమగ్ర నివేదిక కోరింది. తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ మ్యాటర్ దేశవ్యాప్తంగా హీట్ పెంచేసింది. మరి వాట్ నెక్స్ట్? పరమ పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ అయింది అనే వార్తలు భక్తుల్లో ఆందోళన, ఆగ్రహాన్ని రగిలిస్తున్నాయి. తిరుమల లడ్డూ వివాదంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. కల్తీన ఈ ఘటన ఎంతో బాధ కలిగించిందని, ఇలాంటి ఘటనలతో ప్రపంచవ్యాప్తంగా భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు రాహుల్ గాంధీ. దీనిపై లోతైన విచారణ జరపాలన్నారు ఆయన. ఇక ఇదే విషయంపై ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ రాశారు. అన్య మతస్థులకు టీటీడీ పగ్గాలు ఇవ్వడం వల్లే ఈ దుస్థితి వచ్చిందన్నారు బండి. సిబిఐతో విచారణ జరిపిస్తేనే వాస్తవాలు నిగ్గు తేలుతాయన్నారు ఆయన. ఇక కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, గిరిరాజ్ సింగ్ కూడా ఈ మ్యాటర్ పై సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. పవన్ కుమార్ ఈయన ముర్రా గేదెల పెంపకం చేస్తూ నెలకి 1,00,000 సంపాదిస్తున్నారు. వీరి నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. తిరుమల లడ్డూ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు చెప్పిన మాటలు చాలా తీవ్రమైనవని, ఆ వ్యవహారంపై సమగ్ర విచారణ జరగాలని, దోషులను కఠినంగా శిక్షించాలన్నారు ప్రహ్లాద్ జోషి. మన మధ్య హిందూ వ్యతిరేకులున్నారు, మమ్మల్ని శిక్షించు వెంకటేశ్వర అంటూ కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే ట్వీట్ చేశారు. ఈ విషయంలో ల్యాబ్ రిపోర్ట్ పంపించాలని ఏపీ సీఎం చంద్రబాబును కోరారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా. ఆ నివేదికపై సమగ్ర పరిశీలన జరిపి తగిన చర్యలు తీసుకుంటామన్నారు ఆయన. उस रिपोर्ट को पूरी तहकीकात करके उसके सारे पहलुओं को ध्यान में रख करके सूटेबल एक्शन विल बी टेकन अकॉर्डिंगली. जो भी कानून के दायरे में और जो भी हमारी नियमावली फूड सेफ्टी स्टैंडर्ड्स अथॉरिटी ऑफ इंडिया के तहत आती है, उसके तहत हम इस पर कार्रवाई करेंगे. ఇక ఇదే మ్యాటర్ పై సుప్రీంకోర్టు సీజీఐకి లేఖ రాశారు జర్నలిస్ట్ సురేష్ చౌహాన్ కే. ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని, ఆలయాల పవిత్రత, మత విశ్వాసాలు, సాంప్రదాయాలపై అవగాహన ఉన్నవారికే దేవాలయాల నిర్వహణ అప్పగించాలని ఆ లేఖలో కోరారు ఆయన. దోషులను 48 గంటల్లో గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, దీనిపై కాలయాపన చేస్తే ప్రభుత్వంపై యుద్ధం ప్రకటిస్తామని హెచ్చరించారు బీసీ యువజన పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్. ఇక లడ్డూ వివాదంపై హాట్ కామెంట్స్ చేశారు షర్మిల. 100 రోజుల ముందే తెలిసినప్పుడు ఎందుకు విచారణకు ఆదేశించలేదని చంద్రబాబును ప్రశ్నించారు ఆమె. దీనిపై సిబిఐ విచారణ జరిపించాలంటూ అమిత్ షాకి లేఖ రాశారు షర్మిల. ఇక తిరుమల లడ్డూ వివాదంపై హైకోర్టును ఆశ్రయించింది వైసీపీ. తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది వైసీపీ. ఆ విషయంపై సిట్టింగ్ జడ్జ్ లేదా కోర్టు నియమించిన కమిటీ ద్వారా విచారణ జరిపించాలని కోరింది. వచ్చే బుధవారం నాడు పిటిషన్ను విచారిస్తామంది కోర్టు. సిబిఐ విచారణకు డిమాండ్లు, హైకోర్టు, సుప్రీంకోర్టులో పిటిషన్లు వేయడంతో ఈ మ్యాటర్లో వాట్ నెక్స్ట్ అనే ఉత్కంఠ నెలకొంది ఇప్పుడు.